సినిమా అనేటువంటిది ఇదివరకుట్లాగా ఒక పర్టిక్యులర్ లాంగ్వేజ్‌కి పరిమితం కాకుండా పాన్ ఇండియా అనేటువంటి ఒక రేంజ్ పెరిగింది. ఈ పాన్ ఇండియా అనేటువంటి అనగానే ఎక్కువగా లోకల్ ఆర్టిస్టుల కంటే కూడాను అదర్ లాంగ్వేజ్ పాపులారిటీ ఉన్న ఆర్టిస్టులను ఎక్కువగా తీసుకుంటున్నారు. అది ఇక్కడున్న ఆర్టిస్టులకి కొంచెం కొంచెంగా చాలా ఇబ్బందికరంగా మారింది అనేటువంటి ఒక టాక్ ఉంది. ఈ పాన్ ఇండియా అనేటువంటిది తెలుగు సినిమా స్థాయిని ఒక ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళడంలో ఎంత దోహదపడిందో, కానీ ఇక్కడ సినిమాల తాలూకు మేకింగ్‌కి అంత దెబ్బ కొట్టింది. మీలాంటి ఆర్టిస్టుల తాలూకు రిక్వైర్మెంట్ తగ్గింది అనేటువంటి వాదన ఒకటి వినిపిస్తుంది. మీరేమంటారు? నేను 100% మీతో అగ్రీ అవుతానండి. ఇది ఇన్ డెప్త్ వెళ్తే ఎప్పుడైతే పాన్ ఇండియా మూవీస్ వచ్చాయో నంబర్ ఆఫ్ మూవీస్ పెద్ద హీరోలు తగ్గిపోయినాయి. సపోజ్ నేను 10 చిన్న హీరోలు చేసినా ఎవరికి తెలియదు. బయట వెళ్తే మీరు ఏంటంటే ఈ మధ్య సినిమాలో కనపట్టలేదు అంటారు. అదే ఒక పెద్ద హీరో సినిమానో లేదా ఇద్దరు పెద్ద హీరో సినిమాలు చేస్తే ఆ ఇయర్ అంతా సరిపోతుంది. అది ఇది గుర్తింపు అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా సినిమాలన్నీ కూడా గుర్తింపు పరంగా అది ఒకటి. సో నాకే కదా చాలా మందికి పని తగ్గిపోయిందండి. చిన్న సినిమాలు చేస్తున్నారు, చిన్న సినిమాలు చేస్తే ఓకే డబ్బు రావచ్చు కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. బయటకు వచ్చి ఆడియన్స్ చూస్తేనే కదా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 years లో నేను చేసిన ఆల్మోస్ట్ 30 మూవీస్ ఉన్నాయి. ఒక మూవీ ఉంది పరమపద సోపానం అని చెప్పేసి, నేను వన్ ఆఫ్ ది విలన్, చాలా మంచి క్యారెక్టర్ అది. బట్ ఆ సినిమా ఏమైంది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అట్లాంటి సినిమాలు చాలా ఉన్నాయి. బట్ అదే పెద్ద హీరో ఏదైతే ఫస్ట్ థింగ్ అది హిట్టా ఫ్లాప్ పక్కన పెడితే బయటకు వస్తుంది. బయటకు వస్తే గుర్తింపు వస్తుంది. అది ఆర్టిస్ట్ పరంగా.